కొత్తిమీరతో గార్నిష్ చేయండి పిల్లలు పెద్దలు. పెరుగు చట్నీ ఇది రవ్వ దోశతో ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. రైస్తో కూడా తినచ్చు, ఉత్తపప్పు రైస్ దాంట్లో కూడా తినచ్చు. దీనికి ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, కొంచెం పెరుగు తీసుకోవాలి. మ్యాంగో సీజన్లో మనం మాగాయి పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాం కదా పచ్చడి, దాన్ని పెరుగు చట్నీకి అలా చేసుకోవాలని చూద్దాం. మనం తీసుకున్న మాగాయని పెరుగులో బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేయాలి. బాగా ఏంటి జనరల్ పుల్లగా ఉంటుంది కదా, అందుకని దాన్ని కొంచెం దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేస్తాను నేను. సరిపడా ఒక 2 స్పూన్లు షుగర్ యాడ్ చేస్తాను నేను. ఇంతేనండి. దీంట్లో ఇంకా మనం ఆల్రెడీ ఇంగు నూనె వేసాము, పెరుగు మూత వేసుకున్నాం కాబట్టి మాగాయ పెట్టినప్పుడే. ఇప్పుడు దీన్ని ఇలా సింపుల్గా కలిపేసి రవ్వ దోశతో తింటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.